మాట్లాడారు. నాన్న అందరు ముత్తైదులకి పసుపు రాస్తాను, మీరు చిన్ను బయట ఉయ్యాల్లో కూర్చున్నారు, ఉయ్యాల్లోకి వెళ్ళిపోండి అన్నాను. అదే నేను ఆయనతో మాట్లాడాను అనమాట. సో ఆ రోజు అలా చెప్పాను. అలాంటివి ఇంకొంచెం పెయిన్ ఇస్తాయి. పూల్స్, బోర్స్, వెల్స్ ఇప్పటికీ ఆయన చేయించినవి ఉన్నాయి, చెరువులు ఇవన్నీ కూడా. మా హస్బెండ్ అయితే చాలాసార్లు అన్నారు, ఆయన ఎంత మంచి చేసుంటారు బుజ్జి, ఒక మనిషికి చావు పుట్టుక అనేది చాలా ఇంపార్టెంట్. ఎవ్రీ పర్సన్ ఎవరైతే వచ్చి మనల్ని విష్ చేస్తూ ఉన్నారో నాన్న కోసం, అందరూ మళ్ళీ పూలాగే చూసాం ఆయన్ని అని చెప్పి. అదే అంటే మనం ఏదైనా కష్టంలో ఉంటే అమ్మ అలా వదిలేసి వెళ్ళరు కదా. సో ఇవన్నీ నా మైండ్లో తిరుగుతూ ఉండినాయి ఈ నెల రోజులు. మీ అందరికీ నాన్న గురించి కొంచెం విషయాలు అయితే చెప్పేశాను, ఎలా అని అందరు అడిగారు. నెక్స్ట్ ఆగస్ట్ కూడా వచ్చేస్తుంది, మనందరికీ ఇష్టమైన మంత్ అది. సో ఒకసారి గెస్ట్ చేయండి ఆగస్ట్ మంత్లో ఏమున్నాయో, అండ్ లాస్ట్ వీడియోస్ మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు సోకాల్ సుధా. వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వీడియో. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? ఎస్, మేమైతే బాగానే ఉన్నాము. నాన్నగారు చనిపోయి ఆల్మోస్ట్ 1.5 month అయిపోతుంది. సో ఇంకా వీడియోస్ పెట్టట్లేదు అన్న దానిలో వీడియోస్ పెట్టేద్దాము, చాలా రోజులు అవుతుంది అందరూ అడుగుతూ ఉన్నారు కాబట్టి ఇంకా మూవ్ ఆన్ అవుదాము, నార్మల్ లైఫ్లోకి వచ్చేద్దాము, వీడియోస్ పెట్టేసుకోవాలి. అండ్ చాలా రోజులు అయిపోయింది కాబట్టి సో వీ కెన్ డెఫినెట్లీ మూవ్ ఆన్ అండ్ మంచిగా వీడియోస్ చేసుకుంటూ మళ్ళీ ముందుకు వెళ్ళిపోదాం. అండ్ కమింగ్ టు హియర్, ఈరోజు నాన్నగారి గురించి కొంచెం మాట్లాడుతూ అండ్ మన వీడియో అయితే కంటిన్యూ చేద్దాము. సో ఈరోజు ఇక్కడ టెంపుల్ యానివర్సరీ ఉండిందనమాట, దానికోసం రెడీ అయ్యాను. టెంపుల్ యానివర్సరీ 2nd day ఈరోజు దానికోసం రెడీ అయ్యాను. అలాగా నాన్నగారి కోసం మాట్లాడేద్దాము అని చెప్పి ఈరోజు అయితే మాట్లాడుతున్నాను అనమాట. ఆయన చనిపోవడం ఏంటంటే నార్మల్గానే చాలామంది నాన్నగారు చనిపోవడం కోసం డీప్ కండోలెన్సెస్ తెలియజేశారు త్రూ వాట్సాప్, త్రూ ఇన్స్టాగ్రామ్ డిఎమ్స్ అండ్ యూట్యూబ్. చాలామంది థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్, అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. అండ్ సో నాన్నగారు ఎలా చనిపోయారు, చాలా హెల్తీగా ఉండేవారు కదా అని చెప్పి చాలా క్వశ్చన్స్ వచ్చినాయి. ఎస్, ఆయన చనిపోయే డే వరకు, లాస్ట్ మినిట్ వరకు చాలా హెల్తీగా ఉన్నారు. అసలు అలాంటి చావు రావడం నిజంగా వండర్. దేవుడి గాడ్ బ్లెస్సింగ్స్ ఉండాలి. దాంతోపాటు ఆయన ఒకరితో చేయించుకోకుండా, ఆయన ఒకరి చేత అనిపించుకోకుండా ఎప్పుడు చెప్పేవారు, నేను ఒకరి చేత అనిపించుకోకూడదు అని. ఓకే, తండ్రి తల్లి ఈవెన్ మన అత్తమామలు ఇవన్నీ మన రెస్పాన్సిబిలిటీ. సో కానీ ఆయన అలా ఫీల్ అవుతూ ఉండేవారంట, స్వామితో ఆయన షేర్ చేసుకునేవారంట. చిన్నప్పటి నుంచి ఆయన స్వామి డివోటీ, అది మీ అందరికీ మోస్ట్లీ చాలామందికి తెలుసు. అందుకనే మా పేర్లు అందరి ముందు సాయి అని ఉంటుంది అనమాట. నా పేరు సాయి సుధారాణి అనమాట. అయితే మేమందరం సాయి డివోటీస్గానే పెరిగాము. సో నాన్నగారు అలా చాలా వరకు అన్ని ఊళ్ళల్లో, చుట్టుపక్కల ఊర్లన్నిటిలోనూ ఏదైతే ఈ స్వామి తాలూకా సర్క్యులేషన్, స్వామి తాలూకా లైక్ ఏదైతే ఆయన స్పీచెస్ని, ఆయన మందిరాలని ఎలాబొరేట్ చేయడం, ఆయన మందిరాలని అక్కడికక్కడ కట్టించడము, అసలు స్వామి అనే సత్సాయిబాబా ఉన్నారు అని తెలియజేసిందే చాలా ఊళ్ళకి నాన్న అనమాట. సో ఆ విధంగా ఆయన లైఫ్ ముందుకెళ్తూ వచ్చింది. ఆయన స్వామి సేవలోనే ఉన్నారు మోస్ట్లీ. అంటే ఏ విధంగా మనం చేసిన సేవే అంటారు కదండి. ఆయన చదువు, ఆయన సో ఆ తెలివితేటలు అవన్నీ కూడా స్వామి కోసం ఉపయోగపడినాయి అని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు. సో అలాగా ఆయన అప్పట్లో మెకానికల్ ఇంజనీరింగ్ చేశారు. మన శ్రీకాకుళం డిస్ట్రిక్ట్, విజయనగరం డిస్ట్రిక్ట్ అండ్ వైజాగ్ డిస్ట్రిక్ట్స్కి ఒక 3 members ఇంజనీర్స్గా చేశారంట అప్పుడు. ఆ ఇయర్లో ఈయన ఇంజనీర్ అంట అప్పుడు, ఆ 3 membersలో. సో అప్పట్లో ఇంజనీరింగ్ అంటే 1973 ఐ థింక్ అనుకుంటా. 1973లో ఆయన ఇంజనీరింగ్ కంప్లీట్ చేసేసారంట. సో అప్పట్లో ఇంజనీరింగ్ అంటే చూడండి అసలు, అంటే నేను పుట్టక ఒక 13 సంవత్సరాల క్రితం అనమాట, ఆల్మోస్ట్ 12-13 సంవత్సరాల క్రితం ఆయన ఇంజనీరింగ్ కంప్లీట్ చేసేసారు. అప్పట్లో ఇంజనీర్స్ అంటే మనం వినలేము. ఇప్పుడు అంటే ఇంజనీర్స్ ఎక్కడెక్కడ ఉంటున్నారు. సో అలా ఆయన లైఫ్ మాకు తెలిసేసరికి ఆయన చాలా వరకు చాలా చేసేసారు. మాకు తెలిసిన తర్వాత ఆయన ఇంకా ఏజ్ గ్రో అయినాక ఇంకా తగ్గుతాయి కదా, అవన్నీ వర్క్స్ తగ్గినాయి. కానీ మాకు తెలిసినాక కూడా మేము సత్సాయి బాబా స్ప్రెడ్డింగ్ అనేది చూసాము. అంతకుముందు ఆయన వర్క్స్ కానీ, చుట్టుపక్కల ఊళ్ళల్లో కాంట్రాక్ట్స్ కానీ, ఆయన చాలా కాంట్రాక్ట్స్ తీసుకురావడము, చాలా వర్క్స్, స్కూల్స్, బోర్స్, వెల్స్ ఇప్పటికీ ఆయన చేయించినవి ఉన్నాయి, చెరువులు ఇవన్నీ కూడా.
సో ఇలా నాన్న జీవితం అయితే కంటిన్యూ అయింది. అండ్ ఆయన చనిపోవడం విషయానికి వచ్చేసరికి వితౌట్ ఇన్ఫర్మేషన్ అండి, వితౌట్ ఇంటిమేషన్ ఆయన అలా వెళ్ళిపోయారు. సో ఒక్కరి చేత ఇలా ఎత్తి దించకుండా, ఒక్కరి చేత అసలు ఒక మాట పడకుండా, అంటే ఈ రోజులు అలాగే ఉన్నాయి కదండి, చాలామంది పేరెంట్స్ని చూడలేకపోవడము. అంటే ఒక్కటి నేను ఎవరిని బ్లేమ్ చేయట్లేదు, ఎవరికున్న పర్సనల్ థింగ్స్ వల్ల, ఎవరికున్న ఫ్యామిలీ బర్డెన్స్ వల్ల. ఇప్పుడు మన పిల్లల్ని మనం ఒకరోజు పనికి వెళ్ళకపోతే మన పిల్లల్ని పెంచలేము, ఇద్దరు హస్బెండ్ ఆర్ వైఫ్. అలాగే ఈరోజు మన ఇంట్లో పని చేసుకోకపోతే అవ్వదు. అలాంటి సిచ్యువేషన్స్ ఉన్న రోజుల్లో ఒక పేషెంట్ని ఎత్తి దించడము, లేకపోతే ఎవరు హాస్పిటలైజ్ అయితే వాళ్ళని చూసుకోవడం, ఇదంతా నిజంగా బిగ్ టాస్క్ అండి అది. కానీ అది మన రెస్పాన్సిబిలిటీ. అది మనకి ఏంటంటే చెప్తారు కదా రుణం ఇవన్నీ అని చెప్పి, కానీ చాలా కష్టం చేయడం, చాలా కష్టం. అలాంటిది నాకు ఏ కష్టాన్ని ఆయన ఇవ్వకుండా, ఒకరోజు నేను ఆయన ఎత్తి దించకుండా, అమ్మ నువ్వు హ్యాపీగా ఉండాలి అన్నట్టు ఆయన వెళ్ళినట్టయితే చాలా హ్యాపీగా ఆయన లైఫ్ని, ఆయనకి ఆ రోజు చనిపోయిన రోజుకి 87 ఇయర్స్ అండి ఆయనకి. చాలామంది అందరూ 65, 70 లోపలనే చెప్పారు. ఎందుకంటే నా ఏజ్ని కన్సిడర్ చేసుకొని చెప్పేవారు అనమాట. మా అమ్మ ఏజ్, మా అమ్మకి ఇప్పుడు 61, 62. సో ఆ విధంగా చెప్పేవారు. కానీ ఆయన ఏజ్ వచ్చేసి అదనమాట. ఎందుకంటే నాన్నకి ఇద్దరు వైఫ్స్, ఆ ఇద్దరు వైఫ్స్ని, సో ఐ మీన్ అక్క మా అందరికంటే ఎల్డర్, తను మాకంటే ఒక 11 years 12 years ఎల్డర్ అనమాట. సో ఇలా దాంతో కన్సిడర్ చేసుకోవాలి కదా. సో ఆయన ఏజ్ 87 అనమాట. ఎవరు నమ్మరు, అసలు 70sలోనే ఉన్నట్టు ఉండేవారు. అంత హెల్దీగా ఉండేవారు లాస్ట్ మూమెంట్ వరకు. అలాగే ఆయన డ్రెస్సింగ్కి వచ్చేసరికి మాకు తెలిసి ఆయన వైట్ అండ్ వైట్లోనే మాకు కనిపించారండి. ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి చూసింది, మేబీ ఆయన ఏజ్లో ఉన్నప్పుడు వేరే కలర్స్ వేసుకున్నారేమో, మేము చూస్తూ పెరిగింది అయితే ఆయన వైట్ అండ్ వైట్లో చూసాము. స్టిల్ ఎవ్రీ పర్సన్ ఎవరైతే వచ్చి మనల్ని విష్ చేస్తూ ఉన్నారో నాన్న కోసం, అందరూ మళ్ళీ పూలాగే చూసాము ఆయన్ని అని చెప్పి. సో అది ఒకటి. సో అది కూడా చాలా, అంటే ఆయన లైఫ్ ఎండ్ వరకు అలాగే ఉన్నారు. ఏ రోజు చిందరవందరగా, కానీ ఇంట్లో ఉండే మాకు కూడా ఎప్పుడూ ఆయన చిందరవందరగా కనిపించలేదు. చాలా కూల్గా, అదేవిధంగా ఆ వైట్ అండ్ వైట్లోనే కనిపించారు. అది గాడ్ బ్లెస్సింగ్స్ అండి. అసలు అలాగా మనం పిచ్చిగా ఒకరోజు చిరాకు ఉంటే పిచ్చిగా ఉంటాం, అలా కూడా ఎప్పుడూ ఆయన కనిపించలేదు మాకు. నీట్గానే కనిపించారు. అండ్ ఆయన గురించి ఆయన చనిపోయినాక కూడా అన్ని కార్యక్రమాలు అసలు అంత మంచిగా జరుగుతాయని ఎక్స్పెక్ట్ చేయలేదు. అందరినీ అసెంబుల్ చేశాను, ఫ్యామిలీ అందరినీ ఒక దగ్గరికి తీసుకొచ్చాము. సో మా హస్బెండ్ ఉన్నారు టైంకి, పిల్లలు ఉన్నారు. నేను వైభవలక్ష్మి వ్రతం ఉద్యాపన చేశాను కదా ఫ్రైడే, ఇట్ వాజ్ ద లాస్ట్ వీడియో అవుతుంది నాంది. సో ఆ వీడియోలో ఉంటారు, నేను ఎడిటింగ్ చూడాలి అసలు ఆ వీడియో. అండ్ ఆ రోజు వచ్చి కూర్చున్నారు, మాట్లాడారు. నాన్న అందరు ముత్తైదులకి పసుపు రాస్తాను, మీరు చిన్ను బయట ఉయ్యాల్లో కూర్చున్నారు, ఉయ్యాల్లోకి వెళ్ళిపోండి అన్నాను. అదే నేను ఆయనతో మాట్లాడాను అనమాట. సో ఆ రోజు అలా చెప్పాను. అలాంటివి ఇంకొంచెం పెయిన్ ఇస్తాయి, అయ్యో నాన్న నేను వెళ్ళిపోమన్నానా అని చెప్పి. ఓకే, ఇలాంటివన్నీ అది జస్ట్ క్యాజువల్ థింగ్, బట్ మనకి ఏంటంటే నాన్న ఇంక లేరు కాబట్టి అలా అనిపిస్తుంది. సో ఇది ఒకటి. అండ్ సో ఆయనతో అది లాస్ట్ వీడియో అవుతుంది అనమాట. అండ్ ఆయన మంగళవారం పాస్డ్ అవే. సో మంగళవారం ఉదయం 12కి అంతా ఆయన చనిపోయారు. లంచ్ చేయకుండానే, లంచ్ ఇస్తాము అని అనే టైంకి చేయకుండానే చనిపోయారు. బట్ అలా కూల్గా మా హస్బెండ్ అయితే చాలాసార్లు అన్నారు, ఆయన ఎంత మంచి చేసుంటారు బుజ్జి, ఒక మనిషికి చావు పుట్టుక అనేది చాలా ఇంపార్టెంట్, అవి ఎంత కూల్గా జరుగుతాయో ఆ మనిషి జీవితం అంత సాఫీగా వెళ్ళినట్టు. ఎందుకంటే ఒక మనిషి ప్రాణం పోవడం అనేది ఎవరి చేతుల్లోనూ లేదంట. పుట్టుక ఎలాగో మన చేతుల్లో లేదో అలాగే చావు కూడా లేదు. అలాంటిది ఎంతోమంది బెడ్ రిడెన్, ఎంతోమంది హాస్పిటలైజ్ అవ్వడం, ఎంతోమంది స్ట్రగుల్ అవ్వడం, హెల్త్ ఇష్యూస్, ఫినాన్షియల్ ఇష్యూస్, సో మెనీ ఉంటాయి. అదేమీ లేకుండా ఆయన కూల్గా అలా వెళ్ళిపోయారంటే ఎన్నో మంచి పనులు చేసి ఉంటాడు ఆయన. ఇలా అంటే ఆయా భగవంతుని సేవలో అయితే ఆయన ఎప్పుడు ఉన్నారు. సో మేము బాల వికాస్ కానీ, ఈ సాయి భజన్స్ కానీ, సాయి గురించి తెలుసుకోవడం కానీ, ఆ వేలో ఉండడం కానీ, ఇవన్నీ కూడా త్రూ హిమ్ అనమాట, ఆయన ద్వారా జరిగినాయి. నేను కూడా చాలా భజన్స్కి అటెండ్ అయ్యేదాన్ని ఆయనతో. ఇలా మొన్న అందరూ కలిసి ఈ సాయిబాబా భజన వాళ్ళందరూ వచ్చి చెప్తా ఉంటే ఎస్ ఓకే అప్పుడు వచ్చాను, ఇలా గుర్తు చేసుకున్నాను అనమాట. సో 20 నా పెళ్ళవక ముందు కాబట్టి నాకు అవన్నీ పెద్దగా గుర్తులేవు. బట్ వాళ్ళందరూ చెప్తా ఉన్నారు, చిన్నప్పుడు నువ్వు ఇలా పాడేవమ్మా, అలా పాడేవమ్మా. అలాగే నాన్నగారి కోసం ఆ రోజు ఈవెన్ ఈ 11 days కార్యక్రమాలు కూడా అన్నయ్య, తమ్ముడు, వదిన, మరదలు అందరూ దగ్గరుండే, అమ్మలు, 2 అమ్మలు అన్నాను కదా, అమ్మలు, అక్క, అందరం, బావగారు, ఫ్యామిలీ అంతా A to Z
దగ్గరుండి అందరం మంచిగా జరిపించాము, చాలా మంచిగా జరిగింది. సో ఆయన అంత మంచిగా ఎలా అయితే వెళ్ళిపోయారో కూల్గా, అంతే మంచిగా అన్ని కార్యక్రమాలు సక్రమంగా జరిగినాయి. మా ఊర్లో మాకు అంటే మనకి శ్మశానం ఉంటుంది కదా, అలాగా మా తాతల నుంచి మాకు ఒక స్పెషల్గా ఉండి అందులో వాళ్ళని పెడతారనమాట, ఎవరైతే మన పూర్వీకుల నుంచి వచ్చిన తాత నుంచి. సో అలాగా ప్లేస్లో నాన్నని ఫస్ట్ అక్కడికే తీసుకెళ్ళిపోయి అవన్నీ చేయించి ఊరు తీసుకెళ్ళి, సో 12 రోజుల కార్యక్రమాలు జరిగి ఆ 12వ రోజు కూడా సంతాప సభను ఏర్పాటు చేసి ఊరంతా బ్యానర్స్ వేసి, సో అలా చాలా మంచిగా కార్యక్రమాన్ని అయితే ముందుకు తీసుకెళ్ళాము. చాలా మంచిగా జరిగింది. సో నాన్నగారికి అయితే అంత కూల్గా అంత చక్కగా ఆయన్నైతే సాగనంపాము. చాలా మంచిగా అనిపించింది. సో ఆయన బ్లెస్సింగ్స్ మనందరిపైన, మా ఇంటి పైన, మా ఫ్యామిలీ పైన ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ, అలాగే ఇక అమ్మలు ఇద్దరు, సో పెద్దమ్మ అమ్మ ఇద్దరు అక్క చెల్లెళ్ళే. సో నా అమ్మమ్మ ఇద్దరిని కలిపి ఇచ్చి నాన్నగారికి ఇచ్చి పెళ్లి చేశారు. నాన్నగారు ఎల్లరికం వచ్చారనమాట. సో అమ్మలిద్దరూ అలాగా. సో ప్రజెంట్ వాళ్ళని చూస్తుంటేనే కొంచెం పెయిన్ వస్తుంది, ఎందుకంటే అమ్మ అసలు ఎక్కడికి వచ్చేది కదా, అమ్మ రెడీ అమ్మ ఏదైనా ఫంక్షన్కి రా అంటే లేదు నువ్వు వెళ్ళొచ్చే అని చెప్పేది. సో ఇప్పుడు నేను అదే అంటున్నాను, ఇప్పుడు ఎక్కడికి రావు కదమ్మా ఇంకా మోస్ట్లీ అని, ఇంకా రాకుండానే ఉండిపోయావు, అయిపోతుంది లైఫ్ అయిపోయింది. సో అది కొంచెం అమ్మకి ఆ బొట్టు యాక్చువల్గా స్టిక్కర్ పడదని చెప్తాను. మొన్నే అదే చెప్పాను నేను, స్టిక్కర్ పెట్టుకోమ్మా అంటే స్టిక్కర్ పెట్టుకుంటుంది. స్టిక్కర్ ఏమో పడట్లేదు, నాకు హెడ్ఏక్ వచ్చేస్తుంది అంటుంది. సో అలా అని కుంకుమ పెట్టుకోకూడదంట, అదే బొట్టు లేకుండా ఉండొద్దు అని చెప్తున్నాను. అయితే ఇప్పుడు అమ్మది చాలా పెద్ద టాస్క్గా మారింది నాకు. సో ఒక 5 months అక్టోబర్ నవంబర్ ఎండింగ్ వరకు మనకి చుక్కెదురు అని చెప్పి ఉందంట. అందుకని అప్పటి వరకు నేను అమ్మని తీసుకురాలేకపోతాను, మన ఇంట్లోకి తేకూడదంట. సో అది నాకు చాలా పెద్ద బర్డెన్గా మారింది. ఇప్పుడు నేను అక్కడ ఉంచేసి ఒక్క సింగిల్గా పర్సన్ వదలలేము. ఇవన్నీ వల్ల ఏం చేశాను అంటే, సో ఇక్కడే మన ఇంటి దగ్గరలోనే ఒక ఫ్లాట్ చూసి ఆ ఫ్లాట్లోకి అయితే అమ్మని తీసుకొచ్చేసాను. ఆ ఫ్లాట్లో అమ్మని పెట్టాను. ఇంకా మన సర్వెంట్స్ మన వాళ్ళందరూ ఇక్కడే ఉంటారు కాబట్టి తనకు కావాల్సినవన్నీ చూసుకుంటున్నారు. ప్రజెంట్ ఇంట్లోనే వండి ఇస్తున్నాము. సో ఇప్పుడు నేను దుబాయ్ వెళ్ళే పరిస్థితి వచ్చినప్పుడు అదంతా ఇంకా అమ్మకి అన్నీ దగ్గరుండి చూసుకుంటారనమాట సర్వెంట్స్ అంతా. సో అలాగా అది అంత ప్రాబ్లం, పెద్ద టాస్క్ అది. ఐ మీన్ ఫుడ్ విషయానికి వచ్చేసరికి పెద్ద టాస్క్ కాదు, కానీ అదే ఊర్లో ఉంచేసి వచ్చుంటే నాకు ఇంకా మనసు బాగోకపోవడము, మైండ్ డిస్టర్బ్డ్గా ఉండడము, అమ్మని అలా వదిలేసి వచ్చానే. తను మా కోసమే ఉండిపోయిందండి, తన లైఫే మా కోసం ఉండింది. అదే అంటే మనం ఏదైనా కష్టంలో ఉంటే అమ్మ అలా వదిలేసి వెళ్ళరు కదా. సో ఇవన్నీ నా మైండ్లో తిరుగుతూ ఉండినాయి ఈ నెల రోజులు. ఎప్పుడైతే అమ్మని ఇక్కడికి తీసుకొచ్చి పెట్టానో ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉండింది. సో ఈ 5 months ఇంకా నా ఎదురుగానే ఉంటారు, నాతోనే ఉంటారు కాబట్టి అంత పెద్ద ప్రాబ్లం కాదు. ఇప్పుడు అమ్మ బాధపడుతుంది ఏంటంటే, నేను లేకుండా ఇంట్లో సుధా ఒక్కటే స్ట్రగుల్ అవుతుంది, చూసుకుంటాను అంతింటిని ఇలా అలా అని చెప్పి. అది ఏమీ లేదు, మనకి ఇంట్లో ఉన్న కాంత ఏదైతే వాచ్మెన్ ఫ్యామిలీ అంతా సేఫ్గానే మంచిగానే చూసుకుంటున్నారు, అదేమీ ప్రాబ్లం కాదు. సో ఇది గైస్, ప్రజెంట్ అయితే ఇది నడుస్తుంది మన ఇంట్లో. అండ్ ఇక్కడ నుంచి అయితే వీడియోస్ కంటిన్యూ చేద్దాము. ఎప్పటి నుంచో చెప్పేసి వీడియోస్ చేసేద్దాము అని అనుకుంటూనే అలా లేట్ అయిపోతూ వచ్చింది. బట్ ఫైనలీ ఈరోజు అయితే ఎలాగో పూజ కోసం రెడీ అయ్యాను కాబట్టి ఇంకా చేసేద్దాము అని చెప్పి ఈరోజు అయితే వీడియో అయితే కంప్లీట్ అయిందనమాట. సో ఐ హోప్ మీ అందరికీ నాన్న గురించి కొంచెం విషయాలు అయితే చెప్పేశాను, ఎలా అని అందరు అడిగారు. బట్ ఇది గైస్ జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్. నాన్నగారి బ్లెస్సింగ్స్ మీ అందరిపైన మనందరిపైన ఉండాలని కోరుకుంటూ ఇక నుంచి అయితే వీడియోస్ కంటిన్యూ చేద్దాము. వైభవలక్ష్మి ఉద్యాపన వీడియో కోసం చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు, అదొక వీడియో ఉండింది. అండ్ ఇంకొక వీడియో కూడా చేశాను, అది ఏంటనేది సర్ప్రైజ్ ఉంటుంది. ఆ సర్ప్రైజ్ వీడియోస్ అండ్ నెక్స్ట్ ఆగస్ట్ కూడా వచ్చేస్తుంది, మనందరికీ ఇష్టమైన మంత్ అది. సో ఒకసారి గెస్ట్ చేయండి ఆగస్ట్ మంత్లో ఏమున్నాయో, అండ్ లాస్ట్ వీడియోస్ మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది. సో అది గైస్, అండ్ ఇక్కడ నుంచి ఫన్ అండ్ హ్యాపీనెస్తోని మనం అయితే ముందుకెళ్దాం. సో థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. మరింత బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలిసేద్దాం. అంతవరకు వీడియోకి లైక్ ఇచ్చేసి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసారని అనుకుంటున్నాను. కొత్త వీడియోస్ కోసం వెయిట్ చేస్తున్నానండి. స్టే ట్యూన్ టు సోకాల్ సుధా. సీ యు సూన్ ఇన్ ద నెక్స్ట్. బై, సబ్స్క్రైబ్.